నమస్కారం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరమాత్మకి 8 మంది భార్యలు, అష్టభార్యలు తెలుసు కదా మనందరికీ. మరి చాలామంది 16,000 మంది భార్యలని చెప్తారు. ఎవరు వీళ్ళంతా? 16,000 మంది భార్యల? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? కృష్ణుడు కాముకుడు అని చెప్తాడు పైగా ఇంకేదన్నా మాట్లాడితే. ఏమిటి ఇవన్నీ? నిజమేనా? అసలు 16,000 మంది ముందు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. కాముకుడో కథ తర్వాత తేలుద్దాం. నరకాసురుడు రాక్షసుడు. నరకాసుర సంహారం కృష్ణ పరమాత్మ అమ్మవారితోటి సత్యభామాదేవి చేత చేయించాడని మనందరికీ తెలుసు. నరకాసురుడు ఎక్కడుండేవాడు? ఇప్పుడు మనం అసోం అని చెప్పుకునే ప్రాంతంలో ఉండేవాడు. ఈ అసోంకి ద్వారక నుంచి శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నరకాసురుణ్ణి సంహరించాడు. సంహరించిన తర్వాత ఈ నరకుడు దేశం మొత్తం నుంచి కూడా చెరపట్టి తెచ్చినటువంటి అత్యంత సౌందర్యరాసులైనటువంటి స్త్రీలు 16,000 మంది వాడి చెరలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పరమాత్మ విడిపించాడు. విడిపించి మీ మీ స్థలాలకు వెళ్ళండి అంటే, నరకుడి చెరలో ఇన్ని కష్టాలు అనుభవించిన తర్వాత మా ఊళ్ళకు ఎట్లా వెళతాం? ఎవరు మమ్మల్ని స్వీకరిస్తారు స్వామి? మా పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అయితే మీరంతా ద్వారకకు వచ్చేసేయండి, అక్కడ హాయిగా ఉండండి అన్నాడు. సరే స్వామి, నీ గుణగానం చేస్తూ నీ లీలలను కూడా స్తుతిస్తూ మేము భూమార్గాన ద్వారకకు వస్తాం, మాకు రక్షణ కావాలి అన్నారు. రక్షణ కావాలి అంటే మేము శ్రీకృష్ణుడి మనుషులము అని చెప్పుకోండి, శ్రీకృష్ణుడి తాలూకా, శ్రీకృష్ణుడి స్త్రీలము అని చెప్పుకోండి, మీ జోలికి ఎవడు రాడు అన్నాడు. శ్రీకృష్ణుడి స్త్రీలు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ జోలికి ఎవడైనా వస్తే వాడి పని అయిపోయినట్టే. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంత బలశాలి, మహానుభావుడు, దేవదేవుడు అని అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న అసోం నుంచి గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకకి హాయిగా నడుచుకుంటూ, ఎంత దూరం ఉందో ఇవాళ మనకు తెలుసు కదా, నడుచుకుంటూ స్వామి గుణగణాలు గానం చేసుకుంటూ అలా బయలుదేరి వస్తారనమాట. ఇది ఆ 16,000 మంది కథ. ఈ విషయాన్ని కేఎం మున్షి గారు తన కృష్ణావతారం పుస్తకంలో చక్కగా ప్రస్తావిస్తారు, చక్కగా చెప్తారు. కాబట్టి కృష్ణుడికి 16,000 మంది భార్యలు లేరు. వాళ్ళ చెర నుంచి విడిపించి వాళ్లకు రక్షణ తన దగ్గర కల్పించాడు ఆయన. ఎంత స్త్రీ జనోద్ధారకుడు చూడండి ఆయన. ఇవాళ మనం చెప్పుకునేవన్నీ కూడా ఆయన ఎప్పుడో చేసేసాడు. ఇంకొక మాట, పురుషులు అంటారు. ఎవరు పురుషుడు? పరమపురుషుడు ఆ భగవంతుడు ఒక్కడే, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. మిగిలిన అందరూ కూడా స్త్రీలే అంటుంది మీరా. పరమాత్మ విశ్వభర్త, విశ్వకర్త, విశ్వ సృష్టికర్త. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వీడియోని మీకు అందిస్తున్నా. ధన్యుణ్ణి.